49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయం ఆగమాగం, రైతుల పేరుతో తెలంగాణలో రాహుల్ రాజకీయం. కూలీలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న దళిత బంధు, అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు. కరెంటు సంక్షోభం చుట్టుముట్టినాక కొత్త ప్లాంట్ల కోసం ప్లాన్, ముందు చూపు లేని మోడీ సర్కార్. కరోనా మళ్లీ విరుచుకుపడుతుందన్న ఇజ్రాయెల్ సైంటిస్టులు, డెల్టా లేదా మరో వేరియంట్ కారణం కావచ్చని వార్నింగ్. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్, 500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్. విద్యుత్ సంక్షోభంపై కేంద్రానికి ముందు చూపు కరువైంది. దేశంలో కరెంటు సంక్షోభం చుట్టుముట్టిన తర్వాత కేంద్రం ఇప్పుడు హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్తగా థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు గతంలో వద్దనుకున్న ప్లాంట్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఓవైపు పరిస్థితిని ముందే గుర్తించి విద్యుత్ సమస్యకు తెలంగాణ సర్కార్ శాశ్వత పరిష్కారం చూపితే, కేంద్రం మాత్రం తీరిగ్గా ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. దూపైనప్పుడే బాయిదవ్వాలి, ఆకలైనప్పుడే పొలం నాటేయాలి అన్నట్లుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. కరెంటు కటకటతో దేశమంతటా చీకట్లు అలుముకుంటే తప్ప కేంద్రానికి విద్యుత్ విలువ తెలిసి రాలేదు. ఏటికేడు డిమాండ్ పెరుగుతోందన్న సంగతి గుర్తుకు రాలేదు. డిమాండ్కు తగినట్లు విద్యుత్ ఉత్పత్తికి పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాలేదు. పరిస్థితిని ముందే గుర్తించిన తెలంగాణ సర్కారు విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసింది. ప్రభుత్వ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా యాదాద్రి పవర్ ప్లాంట్తో పాటు పలు ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. కానీ కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం దేశాన్ని విద్యుత్ సంక్షోభం చుట్టేసిన తర్వాత ఇప్పుడు హడావిడిగా కొత్త పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ కీలక నిర్ణయం తీసుకుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశాలో 1320 మెగావాట్ల ప్లాంటుకు ఈ నెలలోనే కాంట్రాక్టును ఓకే చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో వద్దనుకున్న లారా, సింగ్రౌలి ప్లాంట్ల నిర్మాణాన్ని కూడా తిరిగి ప్రారంభించనున్నారు. గడిచిన 6 ఏళ్లలో ఎన్టీపీసీ ప్రారంభించనున్న కొత్త థర్మల్ ప్రాజెక్టు ఒడిశాలో కొత్తగా నిర్మించనున్న ప్లాంటే. మరోవైపు కరెంటు సంక్షోభంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ నెల 2న పవర్ ప్రాజెక్టులు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. నిరుపయోగంగా ఉన్న 5 గిగావాట్ల ప్లాంట్లలో నెల రోజుల్లోగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని చెప్పారు. దేశంలో సగం కన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గు నుంచే జరుగుతోంది. దీన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేగంగా వేయలేదు. ఫలితంగా బొగ్గు మీద ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి, దేశం స్తంభించింది, విద్యుత్కు డిమాండ్ తగ్గింది. దీంతో లారా, సింగ్రౌలి ప్రాజెక్టులను ఎన్టీపీసీ నిలిపివేసింది. అయితే సంప్రదాయేతర ఇంధన వనరుల వైపు కేంద్రం అనుకున్నంత వేగంగా పడిన నేపథ్యంలో బొగ్గు అవసరాన్ని గుర్తించాలని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాత థర్మల్ పవర్ ప్లాంట్ల స్థానంలో కొత్త టెక్నాలజీతో ప్లాంట్లను ఏర్పాటు చేస్తే తక్కువ బొగ్గుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీకాంత్ వెల్లడించారు. బడ్జెట్లో నిధులు ఉండవు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. మార్కెట్కు తెచ్చినా కొనేది ఎకరానికి 15 క్వింటాలు మాత్రమే. ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్ముతారు, కానీ అక్కడి రైతులకు మాత్రం కరెంటు ఇవ్వరు. ఇది ఛత్తీస్గఢ్లో రైతు దీనస్థితి. తెలంగాణ కంటే దాదాపు 14 ఏండ్లకు ముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది. అక్కడ 70% ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ గ్రామాల ప్రజలు మాత్రం తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ 70% ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ గ్రామాల ప్రజలు మాత్రం తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కారణం ఒక్కటే, మన దగ్గర వ్యవసాయ విధానాలు, రైతుల సంక్షేమ పథకాలు తమకు కావాలని. వ్యవసాయానికి అత్యంత ప్రధానమైన విద్యుత్తు, సాగునీరు లేకపోవడం ఛత్తీస్గఢ్ రైతులను తీవ్రంగా వేధిస్తున్న సమస్య. తెలంగాణలో రైతులకు 24 గంటలు 365 రోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉచితంగా అందుతున్నది. సాగునీటి సమస్య లేనేలేదు. మిషన్ కాకతీయతో చెరువులు పరిపుష్టమయ్యాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో పుష్కలంగా నీరు అందుతున్నది. నీటి తీరువాను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
ఛత్తీస్గఢ్ ఏడాది మొత్తం ఖచ్చితంగా సాగునీరు అందుతుందన్న గ్యారంటీ లేదు. పేరుకు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రైతులు ఎక్కువగా వానలపైనే ఆధారపడాల్సిన అవసరం నెలకొన్నది. వానాకాలం పంటకే నీళ్లు అందే పరిస్థితి లేదు. ఇక విద్యుత్ సరఫరా సంగతి సరే. ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే రాష్ట్రంగా ఛత్తీస్గఢ్కు పేరున్నది. కానీ సొంత రైతులకు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వం అమ్ముకుంటున్నది. రోజుకు 8 గంటలు కరెంటు ఇస్తామని డాంబికాలు పోయే ప్రభుత్వం 4 గంటలు ఇవ్వడమే గగనమైంది. ఇక తెలంగాణ మాదిరిగా ఉచిత విద్యుత్ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇక బిల్లుల మాట దారుణం. ఇంతకు ముందు సాగునీరు ఇవ్వకపోయినా బోర్లు వేసుకోవడానికైనా అనుమతులు వచ్చేవి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ అనుమతులు కూడా ఇవ్వడం లేదు. దరఖాస్తు చేసుకొని 6 నెలలైనా అనుమతులు రావడం లేదు. ఛత్తీస్గఢ్లోని 27 జిల్లాలను వ్యవసాయపరంగా మైదాన, పీఠభూమి, ఉత్తర ప్రాంతాలుగా విభజించారు. మైదాన ప్రాంతంలోని రాయ్పూర్, గరియాబంద్, బలోదా బజార్, మహాసముంద్, ధంతరి, దుర్గ్, బలోద్, బీమేతరా, రాజ్నందగాం, కబీర్దామ్, బిలాస్పూర్, మంగేరి, కోబ్రా, జంజీర్, రాయ్గఢ్ జిల్లాల్లో 43% మించి సాగునీరు అందడం లేదు. ఇక పీఠభూమి వాసుల పరిస్థితి దయనీయం. జగదల్పూర్, నారాయణపూర్, బీజాపూర్, కొండగాం, దంతేవాడ, సుక్మా, కాంకేర్ జిల్లాలోని వ్యవసాయ భూములకు 5% సాగునీరు అందుతోంది. ఉత్తర ప్రాంతంలోని సద్గుజా, సూరజ్పూర్, బలరాంపూర్, కొరియా, జపప్పూర్ జిల్లాలోని వ్యవసాయ భూములకు 11% సాగునీటి వసతి కల్పిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 32% భూమికి మాత్రమే సాగునీరు అందుతున్నది. దీంతో రైతులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. తలాపున గోదావరి పారుతున్నా వినియోగించుకునే స్థితి లేదు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి నెలకొన్నది. దాదాపు 1.5 ఎకరాల సాగు యోగ్యమైన రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ సర్కారు సాగునీటి కోసం బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు కేవలం 3,324 కోట్ల రూపాయలు. తెలంగాణలో వ్యవసాయానికి ఖర్చు చేస్తున్న నిధులు ఇంతకు కనీసం 7 రెట్లు అధికం. వీటన్నింటి నేపథ్యంలో ఏడాదికి ఒక పంట వేసుకోవడం మినహా ఛత్తీస్గఢ్ రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. తమ దగ్గర పంటలు పండించినా ధరలు ఉండవని, వాటిని అమ్ముకోవాలంటేనే ఎక్కువ ఖర్చు అవుతుందని బీజాపూర్ జిల్లాకు చెందిన బజ్జూరి రాజన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి వ్యాపారులు వచ్చి వారి దగ్గర కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. ऐसा पानी का स्रोत या इत्यादि रहने से हम लोग भी 2 फसल निकालते हैं। यहाँ पे है ही नहीं, डेम भी नहीं है, स्टाफिंग नहीं है, कुछ नहीं है। सिर्फ हम लोग बगीचा करते हैं गौरला वाले, थोड़ा अपने कुआं, हैंड पंप, ये अपने बिजली इलेक्ट्रिक पंप को लगा के हम लोग थोड़ा सब्जी निकालते हैं। बाकी धान तो एक ही फसल निकालते हैं। अब जैसे तेलंगाना में, आंध्रा में वैसा सुविधा हमारे यहाँ ही नहीं है। हमारा मुख्यमंत्री भूपेश बघेल तो वो भी नहीं देता है। अब देखो 2500 रुपया बोला है महीना में, 4 किस्त बनाया, एक किस्त में मतलब प्रति क्विंटल का 100 रुपया वो ही फायदा होता है। हमारा किसान को तो नुकसान ही किया। ఛత్తీస్గఢ్ का तो मुख्यमंत्री ऐसी है। రాష్ట్రాల్లో రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ దృష్టి సారించాలని హెచ్చరిస్తుంది. ఎరువుల పట్టింపు లేదు, రైతు సంక్షేమం పట్టదు, సాగునీటి వసతి లేదు, మోటార్ కనెక్షన్లు ఇవ్వరు. పెండింగ్లో 3.38 లక్షల వ్యవసాయ కనెక్షన్లు. ఏండ్లుగా ఒకే విధానాలు. పెరగని సాగు విస్తీర్ణం. రుణమాఫీ హామీ 4 ఏళ్లైనా ఆచరణ అసాధ్యం. రాజస్థాన్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసినట్లు సేద్యం. ఇక్కడి పాలకులు తాము స్వయంగా రైతు బిడ్డలమని చెప్పుకుంటారు. కానీ రైతుల గోడు మాత్రం పట్టదు. జనాభాలో అత్యధికులు ఆధారపడే వ్యవసాయాన్ని దాని కర్మాన వదిలేసి చోద్యం చూస్తుంటారు. దశాబ్దాల తరబడి ఒకే విధానాలు. సాగులో మార్పు ఉండదు, విస్తీర్ణం పెరగదు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాదు. ప్రభుత్వం కరోనా సాగుతో రైతుల కోసం చేయాల్సిన ఒక్క పని చేయదు. దాదాపు 3 కోట్ల హెక్టార్లలో సేద్యం చేసే రైతుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం అన్నదాతలను గాలికి వదిలేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్రమైన విధానం ఒకటి లేకపోవడం వల్ల రాజస్థాన్లో సాగు విస్తీర్ణం పెరగలేదు, సాగునీరు లేదు. ఉచిత విద్యుత్ మాట దేవుడెరుగు. ఇచ్చే విద్యుత్ కూడా సరిగా ఇవ్వరు. 3.5 గంటల పాటు కరెంటు వస్తే అదే గొప్ప. పైగా భారీగా బిల్లులు వసూలు చేస్తారు. ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన ద్వారా ఓ 1000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం కూడా నిరుడు మే నెల నుంచే మొదలైంది. ఇప్పటి వరకు 3.38 లక్షల మంది రైతులకు విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. भाई बिजली ना मिल रही 6 घंटा आगे 3 घंटा कर दी। कोयला में कमी ना हो, कोयला कमी होगी। और खाद टाइम पे जब फसल बोई, जब खाद ना मिलो, डीएपी ना मिलो, फसल आधी हुई है, पूरी फसल में ना हुई। अब किसान तो बेचारा कहाँ जावे? जमींदार कई ऊपर तो किसान रहे या आधी फसल हुई है, जमींदार तो हर टाइम पास कर ही रहे। भाई ये
कुर्सी के मारे जन कहा कर देव ये लेकिन कर सर कुछ ना है कहीं लोग मैं भी वही कहा कह वादा कर देव वहीं पता लो भी ना पाऊँ वादा चुनाव होते कोई वाद ही ना पूरा हुआ हमने तो वाद पूरा होते ना तो बात तक योजना तो बड़े लगे लेकिन ही तो है ना योजना तेलंगाना में है ही तो कुछ भी ना है पूरा देश में आना है तो पूरे देश में तो सही है। రైతులు చనిపోతే వారి కుటుంబం అల్లాడిపోకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల బీమా అమలు చేస్తున్నది. ఏ కారణంగా చనిపోయినా వారం రోజుల్లో బీమా మొత్తం రైతు కుటుంబానికి చేరుతుంది. రాజస్థాన్ ప్రభుత్వం ఒక విచిత్రమైన బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. అదేమిటంటే రైతు ప్రమాదంలో చనిపోతే వర్తిస్తుంది. అది కూడా వ్యవసాయ యంత్రాల కారణంగా ప్రమాదం జరిగి చనిపోతే 2 లక్షలు పరిహారం ఇస్తారు. దీనికి 1.25 లక్ష కొర్రీలు పెడతారు. రాజస్థాన్ ప్రభుత్వ వివరాల ప్రకారం 2013-14లో 2.64 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉండగా 2019-20లో 2.78 కోట్ల హెక్టార్లుగా నమోదైంది. అంటే 7 ఏళ్లలో రాజస్థాన్లో పెరిగిన విస్తీర్ణం 14 లక్షల హెక్టార్లు మాత్రమే. 2013-14లో వివిధ పంటలకు సంబంధించి 3.28 కోట్ల టన్నుల ఉత్పత్తి కాగా 2019-20లో అది 4.08 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే 7 ఏళ్ల కాలంలో 80 లక్షల టన్నులకు మాత్రమే పెరిగింది. हालत ख़राब है, नहीं तो लाइट आ रही है, कोई सुविधाएं नहीं. जो वादे किए हैं सारे झूठे किए हैं. कोऑपरेटिव सोसाइटी में जीएस में डायरेक्टर हूँ तो किसानों से पैसे भरवा लिए. अब 15 मार्च तक कोई इंटरेस्ट नहीं लेंगे, उसके बाद में इंटरेस्ट लिया है. बिजली की कोई व्यवस्था नहीं है, वो तो आती है थोड़ा बहुत 2-4 घंटे कट पिट वो भी स्वाद लग 3-3.5 साल हो गई, 1.5-2 साल बची है. सारे झूठे वादे किए हैं, झूठे वादे कर रहा है. अब मैं ये दे रहा हूँ वो दे रहा हूँ, बाकी कुछ नहीं दे रहा. जो फैसिलिटी सुविधाएं थी वो नहीं मिली. एमएसपी भी ख़त्म है, अब नहीं है. तेलंगाना जो साहब सीएम हैं उन्होंने वहाँ 24 घंटे लाइट और पानी की बढ़िया फैसिलिटी दे रखी. यहाँ और सभी स्टेटों में अगर ऐसी सुविधा हो बहुत अच्छी बात. हमारे राजस्थान में कोई सुविधा नहीं है, पूरा देश में होना चाहिए. किसानों का जब भी फायदा होगा. కరోనా సాకుతో పంటల కొనుగోళ్లు బంద్. రాజస్థాన్ ప్రభుత్వం ఏ చిన్న కారణం దొరికినా రైతుల నెత్తిన టోపీ పెట్టడానికి క్షణం కూడా ఆలోచించదు. కరోనా సంక్షోభంలో దేశమంతా అల్లాడినప్పుడు రైతులకు ఇబ్బంది ఉండొద్దని తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొన్నది. రైతులకు మద్దతు ధర దక్కేలా చూసింది. ఘనత వహించిన రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం పంటల కొనుగోలుపై చేతులెత్తేసింది. కొనుగోళ్లకు సంబంధించిన ఈ పోర్టల్ను మూసేసింది. దీంతో రైతులు తమ పంటలను బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కన్నా తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఆవాలకు మద్దతు ధర 4,425 రూపాయలు ఉంటే 3,800 రూపాయలకే అమ్ముకున్నారు. పప్పు పంటలు 4,875 రూపాయలు ఉంటే 4,000 రూపాయలకు అమ్ముకున్నారు. మా తాన రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, అక్కడ నీళ్లు లేవు, కరెంటు అసలకే రాదని రాజస్థాన్ అల్వార్ జిల్లాకు చెందిన హరీష్ సింగ్ అంటున్నారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 4 ఏళ్లైనా రుణమాఫీ చేయలేదని హరీష్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. किसान की तो सब समस्या बहुत कड़ी है, क्या करें ना. पानी है, पानी कम होता जा रहा है. हमारे लोन में तो रहे कम है पानी. फिर दूसरी बिजली ना मिले, ना खाद मिले टाइम पे, लाइन में लगना पड़े. तो वो लाइन में मिले तो फिर जैसे 300 कट्टा 400 में 500 में 600 तक यूरिया खरीदा. वो 10 दिन बाद बोला कर देंगे, हम सरकार बन गए तो सरकार बन गए फिर बनेगी. రాజస్థాన్ అయోమయ వ్యవసాయ విధానాల వల్ల దౌసా అనే గ్రామంలో ఓ రైతుకు అప్పులిచ్చిన బ్యాంకు రుణం తిరిగి చెల్లించలేదని అతని భూములను వేలం వేసింది. రైతు చనిపోయిన 2.5 నెలల తర్వాత అతను తీసుకున్న 7 లక్షల రూపాయలు చెల్లించలేదని 40 లక్షల రూపాయలకు వేలం వేసింది. ఆ రైతు కుటుంబం సమయం కోరినప్పటికీ ఒప్పుకోలేదు. చివరకు రైతులంతా వెళ్లి జైపూర్లో సీఎం ఇంటి ముందు ధర్నా చేశారు. దీంతో రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ యాక్ట్ కింద వేలం నిలుపుదలకు కలెక్టర్ను ఆదేశించారు. వేలాన్ని రద్దు చేసిన కలెక్టర్ ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించకపోగా రుణం చెల్లించడానికి బ్యాంకుతో సెటిల్మెంట్ చేయడం గమనార్హం. ఊపిరికి ఊరికి మధ్య ఊగిసలాడే జీవితంగా రాజస్థాన్ రైతన్నలు సంఘర్షణ పడుతున్నారు. అక్కడ రైతుల సంఘర్షణ గురించి రాహుల్ గాంధీ మాట్లాడాలి. రాహుల్ గాంధీ మాటలు ప్రజలు నమ్మొద్దని రాజస్థాన్ రైతులు ఇతర రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ చూస్తూనే ఉండండి టీ న్యూస్. T News, number 1 news channel in Telangana.